హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్వంత్ మూల ఎంటర్టైనర్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు చూస్తున్న ప్లేస్ వచ్చేసి నిజాం సాగర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే చాలానే ఉంది చరిత్ర. ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామం వద్ద మంజీరా నదిపై నిర్మించారు. ఈ మంజీరా నది వచ్చేసి గోదావరి నదికి మంజీరా నది అనేది ఒక ఉపనది. నిజాం సాగర్ ప్రాజెక్ట్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఈ ప్రాజెక్ట్ అనేది నిజాం పాలనలో కట్టించారు. అందుకే ఈ ప్రాజెక్ట్ పేరు నిజాం సాగర్ అని పెట్టబడ్డది. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి 145 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం కామారెడ్డికి 72 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు నిర్మించబడినది. ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు యొక్క కెపాసిటీ వచ్చేసి 58 టీఎంసీలు. దీని సాగు విస్తీర్ణం వచ్చేసి 2.75 లక్షల ఎకరాలు. ఈ నిజాం ప్రాజెక్ట్ వచ్చేసి అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. అది 1923లో స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ నిర్మాణం అనేది. ఈ నిర్మాణం పూర్తయింది వచ్చేసి 1931. 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. 14 అడుగుల వెడల్పుతో ఆనకట్ట నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం బంజపల్లి వద్ద 40 గ్రామాలను ఖాళీ చేయించి మంజీరా నదిపై సింగూరు మిగులు జలాలను ఆధారంగా చేసుకొని ఈ ప్రాజెక్టు నిర్మాణం స్టార్ట్ చేశారు. ఈ నిజాం ప్రాజెక్టు ప్రారంభమైంది వచ్చేసి 31 అక్టోబర్ 1931. నిర్మాణ వ్యయం వచ్చేసి 3.15 కోట్లు ఖర్చు అయింది దీని యొక్క నిర్మాణానికి. ఈ నీటి యొక్క విలువ సామర్థ్యం వచ్చేసి నిర్మాణ సమయంలో 29.72 టీఎంసీలు. కానీ ప్రస్తుతం నీటి నిల్వ కెపాసిటీ అనేది తగ్గింది ఈ ప్రాజెక్టులో, ఎందుకంటే ఇసుక మెటల్ అనేవి పెరిగాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ యొక్క నీటి సామర్థ్యం వచ్చేసి 17.80 టీఎంసీలు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.